డిప్రెషన్ని ఎలా గుర్తించాలి, ఎలా బయటపడాలి? అసలు డిప్రెషన్ ఎలా గుర్తించాలంటే కంటిన్యూస్ గా భయము, బాధ, గిల్ట్ ఇవి వెంటాడుతూ ఉంటాయి. సడన్ గా భయం వేసేస్తుంది, సడన్ గా బాధ వచ్చేస్తుంది, సడన్ గా ఏదో తప్పు చేశానన్న భావన, ఏదో సాధించలేకపోయానన్న భావన, ఇవి ముందుకు వెళ్ళనియవు. దీన్ని వెంటనే గమనించుకొని మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇట్ విల్ ట్రై టు స్టాప్ అస్. మనల్ని స్టాప్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఈ ఫీలింగ్స్ అని. చూడడానికి బాగానే కనబడతాం, అందరికీ ధైర్యంగా కనబడతాం, కానీ లోపల ఈ పోరాటం జరుగుతుంటుంది. దీన్ని మనం పరిశుద్ధాత్మ దగ్గర తీసుకెళ్లి అసలు ఆ భయానికి కారణాలు ఏంటో మనం అనలైజ్ చేసుకొని పరిశుద్ధాత్మకి చెప్పాలి. అంటే ప్రాబబ్లీ ఈ విషయాన్ని బట్టి నేను భయపడుతున్నాను, ఇదే అనుకుంటాను ఆ భయానికి కారణం అని. ఏదో ఒక రీజన్ మనకు తెలుస్తుంది కదా. అంటే మనల్ని మనం అనలైజ్ చేసుకొని అనాలిసిస్ ని పరిశుద్ధాత్మకి చెప్పి, అయ్యా ఈ విషయంలో నాకు భయము, ఈ పని చేయాలంటే నా భయం అవుతుంది, దీన్ని బట్టి నేను చాలా వేదన పడుతున్నాను, లేకపోతే డబ్బులు, అప్పు, ఉద్యోగం, కుటుంబం, దీంట్లో నాకు భయం, సో నా యొక్క పరిస్థితి బాగాలేదని నాకు బాధ, ఏదో నేను సాధించాల్సింది సాధించలేకపోయానన్న గిల్ట్, వీటన్నిటి నుంచి నేను వేదన పడుతున్నానని మనల్ని మనం అనలైజ్ చేసుకుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే ఆయన మన సహాయకుడు. చల్లనైన మెల్లనైన స్వరముతో ఆయన ఖచ్చితంగా మనల్ని బయటికి తీస్తాడు. చూడండి, లోకంలో ఎవరో మనం సహాయం చేస్తారు, పక్కనున్నోళ్ళు నన్ను బయటికి తీయాలి అని మనం చాలా ఆరాటపడతాం, ఆశపడతాం. తప్పేం కాదు, మంచి సంఘజీవి, దాంట్లో తప్పేం లేదు. కానీ మొదట నీకు సహాయం చేసుకునేది నువ్వే. ఫస్ట్ నిన్ను నువ్వు అనలైజ్ చేసుకొని దేవుడి మీద ఆధారపడు. ఆయన మీద ఆధారపడితే నీ అనాలిసిస్ పరిశుద్ధాత్మ సహాయంతో ఖచ్చితంగా దేవుడు బయటికి తీస్తాడు. ఖచ్చితంగా ఆ యొక్క పక్షి రాజు తన రెక్కలు వదులుకొని కొత్త రెక్కలు పొందుకొని పైకి ఎగిరినట్లుగా గొప్ప జీవముతో, శక్తితో నువ్వు పైకి ఎగురుతావు. గాడ్ బ్లెస్ యూ.